Hi friends, welcome to our channel. రీసెంట్గా రిలీజ్ అయిన విచ్ బోర్డ్ అనే హాలీవుడ్ మూవీ చూడటం జరిగింది. టోటల్ రన్ టైం వచ్చేసి 1 గంట 52 నిమిషాలు అండ్ బడ్జెట్ వచ్చేసి $15 మిలియన్. ఈ మూవీ 1986లో సేమ్ నేమ్తో వచ్చిన ఓల్డ్ హారర్ మూవీకి రీమేక్ అంట. అది అప్పట్లో $2 మిలియన్తో రిలీజ్ చేస్తే $7.3 మిలియన్ వచ్చింది. ఓవర్ ద పీరియడ్ కల్ట్ ఫాలోయింగ్ కూడా పెరిగింది. అసలు ప్లాట్ లైన్ ఏంటి అంటే, న్యూ ఆర్లియన్స్లో ఒక గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్కి కర్స్డ్ విచ్ క్రాఫ్ట్ బోర్డ్ దొరుకుతుంది. అప్పటి నుండి ఆ గ్రూప్లో ఉన్న యంగ్ కపుల్ ఒక ప్రమాదకరమైన గేమ్ని ఇరుక్కుంటారు అండ్ మిగతా వాళ్ళకి కూడా ఇంపాక్ట్ అవుతుంది. అసలు ఆ బోర్డ్తో ఏమేమి చేయొచ్చు, ఎంతకీ వీళ్ళు బయటపడ్డారా లేదా అనేది మూవీలో చూస్తారు. నా మూవీ ఎక్స్పీరియన్స్ చెప్పాలి అంటే నచ్చలేదు, ఎందుకో ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. పాజిటివ్స్ చెప్పాలి అంటే ఇంట్రెస్టింగ్ ప్రెమిస్ ఉంటుందని చెప్పొచ్చు. స్టార్టింగ్లో విచ్ అండ్ ఆ కల్ట్ మెంబర్స్ ఉండటం కానీ, ఫోక్లోర్ స్టోరీ పెట్టి 17th సెంచరీ ఫ్రాన్స్ టైం పీరియడ్ చూపించడం కానీ, అండ్ మధ్య మధ్యలో కొన్ని ఇంట్రెస్టింగ్ సీన్స్ కూడా పెట్టారని చెప్పొచ్చు. సినిమాటోగ్రఫీ వర్క్ అయితే బాగుందని చెప్పొచ్చు. కొన్ని సీన్స్లో యారోన్ లెవీ వర్క్ చేశాడంట. ఇంతకుముందు ఈయన స్నో పియర్సర్ అండ్ సావ్ మూవీస్కి పనిచేశాడు. లీడ్ యాక్టర్స్ బాగానే పర్ఫామ్ చేశారు, లైక్ మ్యాడిసన్ ఐజ్మ్యాన్, యారోన్, జేమీ క్యాంబెల్ బవర్ కానీ. వీళ్ళు కొన్ని ఫేమస్ మూవీస్ అండ్ టీవీ సిరీస్లో యాక్ట్ చేశారు. ఫర్ ఎగ్జాంపుల్ జేమీ వచ్చేసి స్ట్రేంజర్ థింగ్స్లో మెయిన్ విలన్గా చేశాడు, వెక్న క్యారెక్టర్. అండ్ మ్యాడిసన్ వచ్చేసి జుమాంజీ మూవీస్ 1-2 పార్ట్స్లో యాక్ట్ చేసింది. నెగిటివ్స్ చెప్పాలి అంటే స్క్రీన్ ప్లే డైరెక్షన్ అంత ఇంట్రెస్టింగ్ ఏం లేదు. ఈ మూవీని డైరెక్ట్ చేసింది చక్ రెజల్. ఈయన ఇంతకుముందు కొన్ని ఫేమస్ మూవీస్ తీశాడు, లైక్ ద మాస్క్, ఎరేజర్, ద స్కార్పియన్ కింగ్, ఇంక చాలా మూవీస్ తీశాడు. ఇండియన్ మూవీ కూడా ఒకటి తీశాడు 2019లో, జంగిలీ అని. విద్యుత్ జమల్ యాక్ట్ చేశాడు దాంట్లో. ఇది ఒక ఇండీ ఫిలిం అవడం వల్ల ప్రొడక్షన్ వాల్యూస్ అంత రిచ్గా అనిపించవు. ఎగ్జాంపుల్ చెప్పాలంటే కొంచెం హెరిడిటరీ ఆర్ ద విచ్ అనే మూవీస్ లాగే ఉంటుంది అనమాట. విఎఫ్ఎక్స్ CGI వర్క్ అయితే నాకు నచ్చలేదు. రియల్ బై ఫేక్ అనే కంపెనీ చేసిందంట. ఎక్కువ సీన్స్ ఉండవు, బట్ స్టిల్ తెలిసిపోతాయి అనమాట ఫేక్ అని. మోస్ట్ ఆఫ్ ది సీన్స్లో ప్రాక్టికల్ ఎఫెక్ట్స్ వాడి తర్వాత వైర్స్ అండ్ లైటింగ్ని డిజిటల్ పాలిష్ చేశారంట. మూవీ రన్ టైం అయితే కొంచెం ఎక్కువ అనిపించింది, ఆల్మోస్ట్ 2 గంటలు. లాస్ట్ గంట అయితే కొంచెం డ్రాగ్ అవుతున్న ఫీలింగ్ అయితే వచ్చింది నాకు. స్టోరీ అయితే ప్రెడిక్టబుల్గా ఉంటుంది, సిమిలర్ టు ఓయేజా బోర్డ్ కానీ, టిపికల్ ఫోక్లో స్టోరీ ఉన్న మూవీస్ కానీ. నావల్కి అయితే నాకే అనిపించలేదు. ఇన్ఫాక్ట్ జంప్ స్కేర్ సీన్స్ కూడా ఏమీ లేవు హారర్ ఎలిమెంట్స్తో. పోస్ట్ క్రెడిట్ సీన్స్ ఏమైనా ఉన్నాయా అంటే ఏమీ లేవు, వెయిట్ చేయక్కర్లేదు. బ్యాడ్ లాంగ్వేజ్ కానీ, అడల్ట్ సీన్స్ కానీ ఉన్నాయంటే మూవీలో ఎస్ ఉన్నాయి, అండ్ కిడ్స్తో మనం చూడలేం. ఇదంతా కాదు భయ్యా, అసలు మూవీ చూడొచ్చా లేదా అంటే, మీరు ఇంతకుముందు ఓయేజా, ద విచ్, హెరిడిటరీ, టారో ఇలాంటి మూవీస్ చూసింటే కనుక ఈ మూవీ నచ్చకపోవచ్చు, రొటీన్గా అనిపిస్తుంది. ఈ వీడియోలో చెప్పింది కేవలం నా మూవీ ఎక్స్పీరియన్స్ మాత్రమే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.